హాయ్ హలో వెల్కమ్ టు వలయం టీవీ టుడేస్ అప్డేట్స్. ప్రముఖ సీనియర్ నటి షావుకార్ జానీ కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె కొంతకాలంగా శ్వాసకోశ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో అమ్మవారిని కూరగాయలు, కరెన్సీ నోట్లు, పసుపు కొమ్మలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాల్లో రద్దీ నెలకొంది. మంత్రి కొండా సురేఖ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్లో దుమారం రేగుతుంది. సుస్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. సీఎల్పీ వేదికగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడ్ యాక్సిస్ రహదారి 3 దశ పనులను ఈ నెల 29 నుంచి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏపీ, తెలంగాణలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కడప జిల్లా పులివెందుల్లో మొత్తం 6 చోట్ల ఈడీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ కోకాపేటలో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో హైదరాబాద్ ఈడీ జోనల్ అధికారుల బృందాలు సోదాలు చేశాయి. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ బృందానికి రాజస్థాన్లో చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామంలోకి రావద్దంటూ కొంతమంది స్థానికులు వారిని వెళ్లగొట్టారు. ఈ క్రమంలో ఒకంత ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో పోలీసులు పెల్లెట్ గన్లతో కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. పెల్లెట్లు తగిలి గాయపడిన సాహిల్ అనే యువకుడితో కలిసి రాహుల్ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తిరస్కరించడంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయటే ఆయన ధర్నాకు దిగారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను వైద్య పరీక్షలు, చికిత్స కోసం భారీ భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు. అడియాలా జైలు నుండి ఇస్లామాబాద్లోని ఫీఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అధిక రక్తపోటు, గుండె, కళ్ళకు సంబంధించిన పరీక్షలు, ఇతర చికిత్సలు నిర్వహించారు. అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా అధికార బీఎన్పీకి చెందిన మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ ఎన్నికయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష జమాతీ ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి అభ్యర్థి అయిన రిటైర్డ్ కర్నల్ ఓలీ అహ్మద్ను 78 ఏళ్ల అలంగీర్ ఓడించారు. 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా పోటీ జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు వెల్లడించారు. యెమెన్, సోమాలియా తీరాల్లో వేరువేరు ఘటనలో 22 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న 2 వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఈ విషయాన్ని సోమాలియా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 17న సోమాలియా తీరంలో క్యామరూన్ పతాకంతో వెళ్తున్న లుటుఫ్ అనే కార్గో నౌక హైజాక్ అయింది. దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో పెరుగుతున్న చమురు ధరల వంటి కారణాలతో మదుపరులు అప్రమత్తతో పాటించారు. దీంతో నేటి సెషన్లో రోజంతా ఒడిదుడుకులతో సాగిన సూచీలు చివరకు స్తబ్దుగా ముగిశాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ రేట్లు పెరగనున్నాయి. సంస్థ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కార్లపై 25,000 వరకు ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ఆ కంపెనీ వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి, ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇవి ఇవాల్టి టుడేస్ అప్డేట్ న్యూస్. రేపు మరిన్ని వార్తలతో మరీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి వలయం టీవీ.